నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సత్యసాయి జిల్లాలో కొనసాగుతున్న సీఎం బస్సు యాత్ర. భారీ గజమాలలు, పూల వర్షంతో స్వాగతం పలికిన ప్రజలు. సీఎస్ ను కలిసిన టీడీపీ నేతలు. ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం. వైసీపీ ప్రభుత్వం కావాలనే పెన్షన్లను ఆలస్యం చేస్తోందన్న ఏపీసీసీ అధ్యక్షులు షర్మిల. వెంటనే పెన్షన్లు ఇవ్వకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరిక. మండుతున్న ఎండలు. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. సుజనా చౌదరిపై ఎంపీ కేశినేని నాని విమర్శలు. ఫ్లైట్లో తిరిగే వ్యక్తి ఏం అభివృద్ధి చేస్తాడని ప్రశ్న. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బలో మండుటెండలోనూ సీఎం వైఎస్ జగన్ కు జన నీరాజనాలు పలికారు. మధ్యాహ్నం 2:50 ముదిగుబ్బ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్ర. గజమాలతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు ముదిగుబ్బ ప్రజలు. కాలే ఎండను సైతం లెక్క చేయకుండా అభిమాన జనం బార్లు తీరటం విశేషం. ముదిగుబ్బ మెయిన్ రోడ్డులోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సుతో పాటు జన ప్రవాహం కొనసాగింది. ముదిగుబ్బలో బస్సుపై నుంచి ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు అభివాదం చేశారు. కదిరిలో జరిగే ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏపీలో పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లు దూరంగా ఉండాలని ఈసీ ఆదేశించగా టీడీపీ నేతల కారణంగా పెన్షన్ల పంపిణీ నిలిచిపోయిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు రాష్ట్ర సచివాలయానికి వెళ్లారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వాలని కోరుతూ సీఎస్ కు వినతి పత్రం ఇచ్చారు. పెన్షన్ల పంపిణీలో కావాలనే జాప్యం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా 2 గంటల్లో పింఛను పంపిణీ చేయవచ్చునని అన్నారు. కలెక్టర్లతో మాట్లాడి నిర్ణయం చెబుతామని సీఎస్ పేర్కొన్నారని నక్కా ఆనందబాబు వెల్లడించారు. టీడీపీకి ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చేందుకు జగన్ వాలంటీర్ల అంశాన్ని ఉపయోగించుకుంటున్నారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. పింఛన్ల పంపిణీ అంశంపై ఉత్తర్వులు ఇచ్చింది సీఈఓ అని, అలాంటప్పుడు ఎన్నికల సంఘం ఆదేశాలను చంద్రబాబుకు ఎలా ఆపాదిస్తారని ప్రశ్నించారు. ఈసీ ఉత్తర్వులు అమలు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. గతంలో ఇచ్చినట్లే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. పింఛన్ల పంపిణీ ఈ నెల 5లోపు పూర్తి చేయాలని అన్నారు. అంటే ఇది చూసి రేపు 3వ తారీఖు నుంచి సంవత్సరం 10 రోజులు పెడితే మా సబ్మిషన్ ప్రకారం కొంచెం మీరు థింక్ చేసిన ఈ ఎంప్లాయీస్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్, ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కడ ఎప్పుడు అవసరం అయితే అక్కడ వాడటానికి మీకు అవకాశం ఉంది. జనాభా లెక్కలు వాడతాం, ఓటర్ లిస్టులు వాడతాం, అన్నిటికీ వాడతాం కాబట్టి ఇది అత్యవసరమైన పరిస్థితి. ఎలక్షన్ షెడ్యూల్ ఇష్యూ అయ్యింది కాబట్టి మీరు ఆ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ద్వారా ఇప్పుడు అప్రాక్సిమేట్గా వస్తే 40 మంది 50 మంది వస్తున్నారు. ఒక రోజులో ఇచ్చేయచ్చు. కొంచెం మీరు దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ పెడితే ఈ గొడవ లేకుండా పోతుంది. మ్యాక్రో లెవెల్లో తమ దృష్టిలో ఉండకపోవచ్చు కానీ అవుట్ స్టాండింగ్ పెన్షన్లు పంపిణీ చేయడానికి రాష్ట్రంలో వాలంటీర్లు తప్ప ఉద్యోగులు లేరా అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. పెన్షన్లు ఆలస్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయంపై తాను చీఫ్ సెక్రటరీతో మాట్లాడానని, 3వ తేదీ నుంచి వారం పాటు పెన్షన్లు ఇస్తామని వారు తెలిపారని అన్నారు. అంటే లబ్ధిదారులు పెన్షన్లు అందుకోవడానికి వారం రోజులు ఆగాలా అని ప్రశ్నించారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పెన్షన్లు ఇవ్వాలని ఈసీ ఆదేశిస్తే ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. డీబీటీ ద్వారా పెన్షన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రజలను ఫూల్స్ను చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెన్షన్లను అడ్డుకొని వారే తప్పుడు రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిందెవరు? సిటిజన్ ఫర్ డెమోక్రసీ పేరుతో ఫిర్యాదు చేశారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థకు నిమ్మగడ్డ రమేష్ అధ్యక్షుడు. చంద్రబాబును దేవుడు క్షమించుడు అని మంత్రి బొత్స ధ్వజమెత్తారు. వికలాంగులకు, పెన్షనర్లకు ఏం సమాధానం చెప్తారు? ప్రతిదీ రాజకీయం చేస్తారా? మానవత్వం ఉండద్దా? చేసిందంతా చేసి నంగనాచి కబుర్లు చెబుతున్నారు. నిమ్మగడ్డ రమేష్ను అడ్డుపెట్టుకుని కుతంత్రాలు పన్నారు. ఇన్ని నెలలు వాలంటీర్లు పెన్షన్లను పంపిణీ చేస్తే అప్పుడు రాని ఇబ్బంది ఇప్పుడెందుకు వచ్చింది అంటూ మంత్రి నిలదీశారు. చీపురుపల్లి పోటీపై మంత్రి బొత్స కామెంట్స్.
బొత్సకు 2 కొమ్ములు, కళా వెంకట్రావుకు 3 కొమ్ములు ఉంటాయా? ఎన్నికలు ఎక్కడైనా ఒక్క తీరుగానే జరుగుతాయి. 3 అక్షరాల గంట పోయి 2 అక్షరాల కళ వచ్చాడు తప్ప అంతకు మించి మార్పు లేదు. వాలంటీర్లు రాజీనామాలపై స్పందించిన బొత్స ఏదో ఒక కారణంతో రిజైన్ చేస్తే వాళ్ళ అభ్యర్థన పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. రాజకీయ లబ్ధి కోసం ప్రజలను ఫూల్స్ చేద్దామనుకొని చంద్రబాబు ఫూల్ అయ్యాడు. ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి దానివల్ల వైసీపీ పార్టీకి మేలు జరుగుతుంది అంటూ పెద్ద హానెస్ట్ లాగా వచ్చి నిష్పక్షపాతమైన వాడింది నిష్పక్షపాతం. మరి ఇన్నాళ్ళు ఈ 4 సంవత్సరాలు వచ్చి వాళ్ళే కదా పనిచారు. ఈ 2 నెలల్లో పనిస్తే ప్రజలు వచ్చి మారిపోతారా? కానీ ఇక్కడున్న ఇబ్బంది ఏంటి? 3 లక్షల మంది వాలంటీర్స్ ఉన్న 60 లక్షల మందికి పెన్షన్ ఇచ్చిన నేపథ్యం రాష్ట్రంలో. కనీసం 3 రోజుల్లో 1, 2, 3 ఇంకా మిగిలిపోతే 4 రోజులు ఇస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ 3 లక్షల మంది తాలూకా ప్రత్యామ్నాయం ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా జరుగుతుంది అంటే దీన్ని బట్టి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇంతకుముందు ఏదైతే పంచాయత్ ఆఫీస్కి వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవాలో, ఇంతకుముందు ఏదైతే ఆ విఆర్ఓ ఇంటి చుట్టూ తిరిగి పెన్షన్ తెచ్చుకోవాలో, ఏదైతే జన్మభూమి కమిటీ ఉన్నప్పుడు వాళ్ళకి దొంగ పొలం ఇచ్చుకొని పెన్షన్ తెచ్చుకోవాలో, మళ్ళీ అవినీతి కార్యక్రమాలని, మళ్ళీ ఆ విధమైన శ్రమని, ఆ విధమైన ఇబ్బందిని, అది విధానం తెలుగుదేశం. ఆ విధానాన్ని మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు ఇంకా అవకంటే వాళ్ళ విధానం ప్రవేశపెట్టారు. ఇది మోసం కాదా? ఇది మోసం కాదు, ఇది న్యాయం కాదు, ఇది అన్యాయమైన కార్యక్రమం కాదా? ఇది ఆ వృద్ధుని, వికలాంగుడిని, ఆ వితంతువుని, గీత కార్మికుడిని, నేత కార్మికుడికి ఇవాళ ఇది ఇబ్బంది కాదా? తిరిగి పైపెచ్చు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంట, అందుకని ఇది వచ్చారు. అందుకే ఏప్రిల్ ఫూల్ అన్న. ఎవరిని ఫూల్ చేస్తారు మీరు? ఎవరిని ఫూల్ చేయడానికి వచ్చి మీరు ఈ రాత్రులు రాస్తున్నారండి. చేసిన తప్పు దాన్ని సరిదిద్దుకోవడానికి ఈ బాధలు. పెన్షన్ల పంపిణీకి చంద్రబాబు, పురంధరేశ్వరి, పవన్ కళ్యాణ్ సికండిలా మారారన్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైకాపా అసెంబ్లీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు. నిమ్మగడ్డ రమేష్, పురంధరేశ్వరి, పవన్లు చంద్రబాబుకు పాలేరులా పనిచేస్తున్నారన్నారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్ డబ్బులు ఎలా ఇస్తారో సోదరి షర్మిలమ్మ చెప్పాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు సోమవారం నాడు నియోజకవర్గంలో స్థానిక 61వ డివిజన్, బాంబే కాలనీ, హెచ్ బ్లాక్ తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి, వెంకట్రావు మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 61వ డివిజన్లో పర్యటించడం జరిగిందన్నారు. అందరితో కలిసి పర్యటించామన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్కి ఓటు వేస్తామని చెప్తున్నారన్నారు. జగన్ వచ్చాక 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చారు. పెన్షన్ల పంపిణీకి చంద్రబాబు, పురంధరేశ్వరి, పవన్ కళ్యాణ్లు శిఖండులా మారారన్నారు. నిమ్మగడ్డ రమేష్ను అడ్డం పెట్టుకొని కుతంత్రాలు పన్నుతున్నారన్నారు. నిమ్మగడ్డ, పురంధరేశ్వరి, పవన్ కళ్యాణ్లు చంద్రబాబుకు పాలేరులా పనిచేస్తున్నారన్నారు. జగన్ ఇచ్చిన పథకాలు ఆపేయాలని నీచ రాజకీయాలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి పాల్పడుతున్నారన్నారు. నిమ్మగడ్డ రమేష్కు వాలంటీర్లకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్ డబ్బులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మా సోదరి షర్మిలమ్మ సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు, పవన్, పురంధరేశ్వరితో పాటు షర్మిలకు కూడా బుద్ధి లేదన్నారు. దేవుడు అన్నీ చూస్తున్నాడు. నీచపు రాజకీయాలు చేసేవారికి 3 సీట్లు కూడా రావనన్నారు. టిప్పర్ డ్రైవర్కు సీటు ఇస్తే తప్ప అని ప్రశ్నించారు. నీ కారుకు డ్రైవర్ లేకపోతే చంద్రబాబు నువ్వు బయటకు వెళ్తావా అని ప్రశ్నించారు. నీ కుటుంబానికి డ్రైవర్లు కావాలి, డ్రైవర్లు మాత్రం ఎమ్మెల్యేలు కాకూడదా అని అన్నారు. 60 లక్షల మంది పెన్షన్దారులు చంద్రబాబు పైన తప్పకుండా కక్ష తీర్చుకుంటారని అన్నారు. ప్రతి నెల 1వ తేదీన వాలంటీరు వెళ్లి పెన్షన్ ఇస్తారన్నారు. దుర్మార్గపు నీచ రాజకీయాలతో వృద్ధులను, వికలాంగులను ఏడిపిస్తున్నారని అన్నారు. వాలంటీర్ లేకపోతే పెన్షన్ ఎలా ఇవ్వమంటావో బోండా ఉమా సమాధానం చెప్పాలన్నారు. తాగుబోతులు ఓట్లు వేయొద్దని తెలిపారు. ఏపీ ప్రజలు 2 నెలల్లో ఓపిక పట్టండి, మన ప్రభుత్వం మళ్లీ వస్తుందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉండినప్పుడు నిమ్మగడ్డ రమేష్ హైదరాబాద్లో లాబీయింగ్ చేయలేదా అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలో జగన్ గెలవకుండా నిమ్మగడ్డ రమేష్ ప్రయత్నించాడన్నారు. లోకేష్కు జెడ్ కేటగిరీ అవసరమా అని ప్రశ్నించారు. తన నియోజకవర్గం పేరే సరిగ్గా పలకని వ్యక్తి లోకేష్ ప్రజలకు ఏం చేస్తాడని అన్నారు. ప్రజలకేమో మోసం చేస్తూ ప్రజలకి పెన్షన్ అందకుండా చేసి ఇప్పటిదాకా
ఏ రోజైనా కానీ 1వ తారీఖు కాకుండా పెన్షన్ ఎప్పుడైనా ఇవ్వడం జరిగిందా? ఎవరైనా కానీ కంప్లైంట్ చేశారు మీకు? 1వ తారీఖు ఉదయం 5 గంటలకే వాలంటీర్లు చిరునవ్వుతో వెళ్ళి తలుపు కొట్టి పెన్షన్ ఇస్తున్నారు. ఒక్కొక్కసారి దివ్యాంగులు కానీ ఎవరైనా వృద్ధులు హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళి పెన్షన్ ఇచ్చారు వాళ్ళకి. అటువంటి ప్రభుత్వం మాది. ఈసారి ఇలా జరగడానికి కారణం ఏంటి? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి గారు, మా చెల్లెమ్మ, వీళ్ళు కదా కారణం. నిజంగా బుద్ధి ఉంది వీళ్ళకి. పేద ప్రజలే కడుపు కొట్టేవాళ్ళు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే పేద ప్రజల్ని మంచిగా చూడలేని వాళ్ళు. దయచేసి ఇటువంటి దుర్మార్గులు మాత్రం దగ్గరికి రానివద్దని మాత్రం రాష్ట్ర ప్రజల్ని కోరుకుంటున్నాను. ఎందుకమ్మా నా లోకేష్కి జెట్ కేటగిరీ, ఎందుకమ్మా పప్పుగాడికి అవసరమా? మంగళగిరిలో గెలవలేడు, మంగళగిరికి మందలగిరికి తేడా తెలియదు అతనికి. ఏదో వాళ్ళ నాన్న పుణ్యమా అంటూ దొడిదారిన మంత్రి అయ్యాడు, ఈసారి ఎమ్మెల్యే కాలేడు. ఎందుకు అతనికి జెట్ కేటగిరీ బొక్క తప్ప ఆయనకి ఎందుకు ఉపయోగం ఏముంది? అతనికి ఏమన్నా సమర్థత ఉందా? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి లాగా మంచి చేసే ఆలోచన ఉందా? దుర్మార్గాలు, కుట్రలు, కుతంత్రాలు వేసిన కండ వల్ల మళ్ళీ వేస్తుంటారు వేరే వాళ్ళకి. వాళ్ళ పార్టీ వాళ్ళకి మళ్ళీ కండ వేసి మా పార్టీ కొత్తగా వచ్చారని చెప్పుకుంటారు. వీళ్ళ నా మాటలు యాషాలు నమ్మే పరిస్థితి లేదు. జెడ్ కాదు, A to Z అన్ని కేటగిరీలు పెట్టుకో, మాకే నష్టం. ఏ నుంచి జెడ్ వరకు అన్ని కేటగిరీలు పెట్టుకోమని చెప్పండి, మాకేం నష్టం లేదు. రాష్ట్ర ప్రజలకు మంచి చేయమని మాత్రం మీ ద్వారా కోరుకుంటున్నాం. 67 డివిజన్ H బ్లాక్లో మరి సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి అల్లంపల్లి శ్రీనివాస్ గారితో గడప గడపకి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. మరి ఆ ప్రచారంలో మంచి స్పందన వస్తుంది. మరి ప్రజలు తప్పనిసరిగా అన్న అల్లంపల్లి శ్రీనన్న నీకు గెలిపిస్తాం, నీకు ఓటేసి మంచి మెజార్టీ చేస్తామని చెప్తున్నారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు వృద్ధులని, వికలాంగుల్ని బాగా అన్యాయం చేశాడు. మరి కోర్టులో వేసి వాళ్ళు పెన్షన్లు ఇవ్వకుండా చేశాడు. చాలా దుర్మార్గమైన చర్య. అసలు వృద్ధులు, వికలాంగులు మరి ఎక్కడికి 1వ తారీఖు మందుల కోసం ఇలా పెన్షన్ మరి తెల్లవారుజామున 5ంటికి వచ్చి జగనన్న గారు ఇప్పిస్తుంటే చంద్రబాబు నాయుడు కోర్టులో పెట్టి దాన్ని ఆపిచ్చేశాడు. చాలా దుర్మార్గం. చంద్రబాబు నాయుడు నీకు తగిన మూల్యం చెల్లించుకుంటాం. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు టారెత్తిస్తున్నాయి. నిప్పుల కుంపటిలా వాతావరణం మారుతోంది. విపరీతమైన ఉక్కపోత, చెమటతో ఇప్పటి నుంచే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. వారం రోజులకు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలకు వడగాలుల హెచ్చరిక చేసింది వాతావరణ శాఖ. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్లో సోమవారం 36 మండలాల్లో వడగాల్పులు, మంగళవారం 37 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ విపత్తుల నిర్వహణ శాఖ తెలియజేసింది. చంద్రబాబు తన స్వార్థం కోసమే గతంలోనూ ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. కేవలం తాను తన కుమారుడు చేసిన తప్పుడు పనుల గురించి బయటపడేందుకే చంద్రబాబు మళ్లీ ఎన్డీఏలో చేరారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటును కుబేరుడు సుజనా చౌదరికి అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్, కార్పొరేటర్ ఎలకల చలపతిరావుతో కలిసి కేశినేని నాని 56వ డివిజన్ రాజరాజేశ్వరిపేటలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో అధికారం కోసం బీజేపీ, జనసేనతో కలిసి పొత్తు పెట్టుకుని 650 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒకటి కూడా పూర్తిగా అమలు చేయలేదని చెప్పారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. రాజధానికి 1,00,000 కోట్లు ఇస్తామని, రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని, పోలవరం ప్రాజెక్టుకు పూర్తిగా నిధులు ఇస్తామని ఏమైనా బీజేపీ హామీ ఇచ్చిందా అని కేశినేని నాని నిలదీశారు. విజయవాడ పశ్చిమ సీట్ను బీసీలకు ఇస్తామని మొదటి నుంచి చెబుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ చివరి నిమిషంలో ఇక్కడ పనిచేస్తున్న జనసేన బీసీ నాయకుని మోసం చేశారని విమర్శించారు. కూటమి పేరుతో సుజనా చౌదరికి పశ్చిమ సీట్ను అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రాంతం నుంచి రాజ్యసభ సభ్యుడిగా 12 ఏళ్లు, కేంద్ర మంత్రిగా 3 ఏళ్లు ఉన్న సుజనా చౌదరి విజయవాడకు, ఉమ్మడి కృష్ణా జిల్లాకు ఒక్క పని చేయలేదని, కనీసం స్థానిక ప్రజలకు అందుబాటులో కూడా లేరని చెప్పారు. రాష్ట్రంలోని పేదలను ఇబ్బంది పెట్టడం, పెత్తందారులకు మేలు చేయడమే టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యమని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ చెప్పారు. తాజాగా వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయకూడదు, సంక్షేమ పథకాలు పేదల ఇంటి వద్దకు వెళ్లకూడదనే దుర్మార్గపు ఆలోచనతో తన మనుషులతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించారని తెలిపారు. దాని ఫలితంగానే ఇవాళ ప్రతి అవ్వాతాత, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఇతర సామాజిక పింఛన్దారులు తీవ్ర ఆందోళనకు గురయ్యే పరిస్థితి వచ్చిందన్నారు.
చంద్రబాబు పెత్తందారి పోకడలను తిప్పికొడుతూ ప్రతి ఒక్కరికి జగనన్న ప్రభుత్వం సకాలంలో పింఛను అందిస్తుందని కార్పొరేటర్లు ఎలకల చలపతిరావు భరోసా ఇచ్చారు. ఇక్కడ మైనారిటీలు, బీసీలు, ఎస్సీలు అలాగే పేదవాళ్ళు, నిరుపేదవాళ్ళు ఉండేటువంటి నియోజకవర్గం. ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గం మొదటి నుంచి కూడా బీసీలు కానీ మైనారిటీలు కానీ ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులుగా ఉంటున్నటువంటి పరిస్థితి అందరూ కూడా గమనించారు. ఇవాళ ఆసిఫ్ గారు ఈ ప్రాంతం పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ చూసి, ఆసిఫ్ గారిలో ఉన్నటువంటి కమిట్మెంట్ చూసి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆసిఫ్ గారు అయితే ఇక్కడ పేదవాళ్ళకి, నిరుపేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి సేవ చేసుకుంటారు. 12 సంవత్సరాలు 2 సార్లు రాజ్యసభ మెంబరు, అట్లాగే 3 సంవత్సరాలు కేంద్ర మంత్రి. ఆ రోజు ఏమీ చేయలేని వ్యక్తి వాళ్ళు చేస్తాడంటే మనం నమ్ముతామా? ఒక అపర కుబేరుడు, ప్రత్యేక విమానంలో తిరుగుతాడు, మనకు అందుబాటులో ఉండడు. ఈ ప్రాంత ప్రజలకి ఎప్పుడు కూడా ఆయన కలిసే అవకాశం దొరకదు. ఓట్లు వేయించుకుంటాడు, మాయమైపోతాడు. ఎందుకంటే ఢిల్లీలోనూ ఎక్కడో ఆయన వ్యవహారాలు ఆయన చేసుకోవడానికి ఈ మార్గం ఎంచుకున్నాడు ఆయన. ఆ సంగతి అందరికీ తెలుసు. 3 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉండి కనీసం ఈ వెస్ట్ నియోజకవర్గం కాదు, ఈ విజయవాడ పార్లమెంట్కి కానీ, ఈ రాష్ట్రానికి కానీ నీ వల్ల ₹1 ఉపయోగం ఉందా, ₹1 పని రాష్ట్రానికి చేసామని నేను సుజనా చౌదరి గారిని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తాను. దానికి సమాధానం చెప్పాలి ఆయన. ఇప్పుడు కొత్తగా వస్తే వేరు. నువ్వు 2 సార్లు రాజ్యసభ మెంబర్ చేసావు, 12 ఏళ్ళు, 3 ఏళ్ళు కేంద్ర మంత్రి చేసావు. నీ వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరిగిందా? అది సుజనా చౌదరి గారికి నా డైరెక్ట్ క్వశ్చన్. దానికి ఆయన సమాధానం చెప్పి ఈ నియోజకవర్గంలోకి అడుగు పెట్టాలి. వాలంటీర్స్ 1వ తారీఖే వెళ్ళి ఎంత కొండ ప్రాంతం పై భాగానైనా సరే తలుపు తట్టి మరి పెన్షన్ ఇస్తుంటే, మరి ఈరోజు పెన్షన్లు కూడా ఇవ్వకూడదు వాలంటీర్స్ అని చెప్పేసి దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు వాలంటీర్స్ కూడా ఆపడం జరిగింది. మీరందరూ గమనించాల్సిన అవసరం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ఒక్క పథకం ఆగకుండా వాలంటీర్స్ అంత చక్కగా వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్లి పెన్షన్లు ఇవ్వడం కానివ్వండి, సంక్షేమ పథకాలు ఇవ్వడం కానీ జరిగింది. మరి ఈరోజు ప్రజలందరూ అవస్థలు పడుతున్నారు. కొండ ప్రాంతం పైన ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి పెన్షన్ తీసుకోవాలంటే మా పరిస్థితి ఏంటని చెప్పేసి వాళ్ళందరూ బాధపడుతున్నారు. చంద్రబాబు నాయుడికి ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరూ మమ్మల్ని కావాలని చెప్పేసి దురుద్దేశంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టే రకంగా చంద్రబాబు నాయుడు పాలన చేస్తున్నాడని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు. మేము ప్రతి గడపకి వెళ్ళిన చోట కూడా అయ్యా ఈరోజు మాకు పెన్షన్ డబ్బులు వస్తాయని ఎదురు చూస్తున్నాం అయ్యా, ఎందుకు రావట్లేదయ్యా అని చెప్పి ముసలివాళ్ళు అడుగుతుంటే, అమ్మ చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థ ఎవరు ఉండకూడదని చెప్పేసి ఈ విధంగా మీ పెన్షన్ ఆపడం జరుగుతుంది. తప్పకుండా మీకు పెన్షన్ వస్తుంది. మళ్ళీ జగనన్న ప్రభుత్వం రాగానే ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో, ఏదైతే సచివాలయ వ్యవస్థ ఉందో, అందరూ మళ్ళీ మీ పథకాలన్నీ తప్పకుండా వస్తాయి తల్లి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి షేక్ ఆసిఫ్ గారి మీద పోటీ చేయడానికి చంద్రబాబు నాయుడు మన పోటీగా పెట్టడం జరిగింది. ఎవరు ఎంతమంది వచ్చినా సరే ఈ రోజున షేక్ ఆసిఫ్ గారిని విజయం ఆపడం అనేది సాధ్యం కాదు. చాలా సుజనా చౌదరిని ఇక్కడ ప్రజలందరూ కూడా, పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ కూడా డంకా కొట్టి ఓడించి తిరుగు టపాలో ఢిల్లీ పంపించే పనిలో కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ, మహిళా కార్యకర్తలు కానీ అందరూ కానీ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజున పేద ప్రజలకి, ముసలి వాళ్ళకి, అలాగే వికలాంగులకి, భర్త చనిపోయిన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వకుండా ఈ రోజున చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకొచ్చి ఈ రోజున ప్రజలందరినీ ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. మా డివిజనే కాదు, రాష్ట్రం మొత్తం కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి రాబోయే కాలంలో రాష్ట్రం మొత్తం కూడా ఏదైతే తెలుగుదేశానికి ఓటేస్తారో అందరూ కూడా వాలంటరీ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేస్తాడు. కాబట్టి మీరందరూ కూడా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ సీఎంగా చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు పేలితే ఊరుకునేది లేదని 44వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షురాలు మల్లెపు విజయలక్ష్మి అన్నారు. పశ్చిమ సీటు పవన్ అమ్ముకున్నారన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే పశ్చిమ సీటు సుజనా చౌదరికి కేటాయించాల్సి వచ్చిందని తెలియజేశారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని 44వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షురాలు మల్లెపు విజయలక్ష్మి అన్నారు. విద్యాధరపురం చెరువు సెంటర్ నందలి ఆమె కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్పై అవాకులు చవాకులు పేలితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎన్టీఏ కూటమి పొత్తుల్లో భాగంగా పశ్చిమ సీటును బీజేపీకి కేటాయిస్తే
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీటు అమ్ముకున్నారని ఆరోపించడం సరైంది కాదన్నారు. పొత్తుల్లో భాగంగా సీటు బీజేపీకి వెళితే కేశినేని నానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. టీడీపీ నుండి వైసీపీకి వెళ్లడానికి నాని ఎంత ప్యాకేజ్ తీసుకున్నాడని విమర్శలు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే పశ్చిమ సీటు బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి కేటాయించాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. జనసేన ముసుగులో కొంతమంది దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పార్టీ లైన్ దాటి ఎవరు ప్రవర్తించడం సరైంది కాదన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారమే ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. కేశినేని నాని గారు, మీరు పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుల గురించి ఎక్కువ ప్రేమ చూపిస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పెళ్లితే మీకు మర్యాదగా ఉండదు. ఒక పేదవాడు, ఒక బీసీ నాయకుడు, 10 ఏళ్ళు కష్టపడిన ఒక వ్యక్తికి మీరు టికెట్ ఇవ్వకుండా బీజేపీ వాళ్ళకి అమ్ముకున్నారు, ప్యాకేజ్ తీసుకున్నారు అని చెప్పి మీరు మాట్లాడడం జరిగింది. నేను కేశినేని నాని గారిని జనసేన పార్టీ తరఫున ఒకటే అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు 2019లో ఆ వ్యక్తికే జనసేన పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం కలిగించారు. ఒక బీసీ నాయకుడు మనతో పాటే ప్రయాణం చేస్తున్నారని చెప్పి. అలాగే ఆ రోజు కూడా పొత్తు ఉంది. ఆ పొత్తు ఒక ఇదిలో కూడా ఆయన ఎంత బలవంతం చేసినా మాకు సీటు కేటాయించాలని సిపిఎం సిపిఐ పొత్తులో ఆయన ఎంత ప్రెజర్ పెట్టినా కానీ ఆ వ్యక్తి మాతో ఉండాలి, నా కోసం నిలబడ్డాడు, నేను సీట్ ఇవ్వాలి అని చెప్పి 2019 ఎన్నికల్లో సీట్ ఇచ్చి పోటీ చేపించి సపోర్ట్ చేశారు. అలాంటిది ఈరోజు కూడా పొత్తు ఉన్నా కానీ తెలుగుదేశంతో లాస్ట్ వరకు కూడా నేను జనసేన పార్టీ నా కోసం కష్టపడ్డ వ్యక్తి అతను, తనకి నేను పోటీ చేసే అవకాశం కల్పించాలి అని చెప్పి పోరాడారు. బీజేపీ పొత్తు కూటమి ఏర్పడడం వల్ల, బీజేపీ వాళ్ళ ఒత్తిడి చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేయాల్సి వచ్చింది. కేశినేని నాని గారికి నేను ఒకటే తెలియజేస్తున్నా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి గెలిచే అభ్యర్థిని గెలిపించుకోవాలని, మాకు పార్టీ గెలవాలని, గాజు గ్లాసు గుర్తుండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. మీరు అది గమనించాలి. వైసీపీ నాయకులు ఈరోజు జనసేన పార్టీ మీద కపట ప్రేమ చూపిస్తూ ఉన్నారు. ఇది చిరంజీవి కాదు ఇక్కడ ఉన్నది, పవన్ కళ్యాణ్. ఈ కోవట్ రాజకీయాలు, మీలాంటి కోవట్లకి ఇక్కడ భయపడటానికో లేదా మీ ఎత్తుగడలకు లొంగిపోవడానికో ఇక్కడ ఉన్న చిరంజీవి కాదు, పవన్ కళ్యాణ్. ఇతను ఒక ఎమ్మెల్యే లేకుండా, ఎటువంటి అవినీతి డబ్బు లేకుండా 10 సంవత్సరాలు పార్టీ నడిపిన వ్యక్తి అయినా ఇతనికి మీరు ఎటువంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ సలహాదారులు కావాల్సింది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. అతనికి సలహాలు కావాలి, సలహాదారులు కావాలి కాబట్టి 60 మంది సలహాదారులు పెట్టుకున్నాడు. అఫీషియల్గా, అన్అఫీషియల్గా ఇంకో 20 మంది పైన ఉన్నారు. ఇంకా కావాలంటే మీరు వెళ్ళండి, మీరు జగన్మోహన్ రెడ్డి సలహాలు ఇవ్వండి. ఇక్కడ ఎవడ పవన్ కళ్యాణ్ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన సలహాదారులు అవసరం లేదు కాబట్టి ఆయన స్వతహాగా పార్టీ నడపగలడు. ఆల్రెడీ 10 ఏళ్ళ నుంచి నడిపి చూపించాడు, భవిష్యత్తులో కూడా నడిపిస్తాడు. ఈ రోజు వరకు ఒక ఎమ్మెల్యే లేకుండానే జనసేన పార్టీ చాలా బలంగా పనిచేస్తూ ఉంది. మచిలీపట్నంలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలతో అసలు రంగు బయటపడిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్లను ఈసీ కేవలం పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉంచిందే కానీ విధుల నుంచి తొలగించలేదన్నారు. కానీ ఈసీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ వారు మూకుమ్మడి రాజీనామాలు చేసి జగన్కు జై కొడుతున్న తీరు గర్హనీయమన్నారు. ఈసీ జోక్యం చేసుకుని వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా చూడాలన్నారు. ప్రతిపక్షాల మీద వేయాలి, దానికి వాలంటీర్ని పావులుగా వాడుకుంటా ఉన్నాడు. మేము ఎక్కడ చెప్పలేదే వాలంటీర్ వ్యవస్థను మేము రద్దు చేస్తామని ఎక్కడైనా చెప్పామా? వాలంటీర్ల ద్వారానే 1వ తారీఖున 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి స్పష్టంగా మేము చెప్తున్నాం. ఇంటి వద్దకే ఈరోజు ఈ ప్రభుత్వ పథకాలన్నీ వీళ్ళకంటే కూడా మెరుగైనటువంటి పథకాలు. ప్రతి ఆడబిడ్డకి 1,500 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖున 18 ఏళ్ళు నిండినటువంటి ఆడబిడ్డలు ఎంతమంది ఉన్నా ఆ ఇంటికి 1,500 రూపాయలు పంపించడం. అదేవిధంగా 15,000 రూపాయలు చదువుకునే ప్రతి బిడ్డకి, ఎంతమంది బిడ్డలున్నా, ఒక్కరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా 15,000 రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం తల్లికి వందనం కింద ఆ తల్లులకు అందజేయటం. 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరంలో వాళ్ళకి కావాల్సినటువంటి 3 గ్యాస్ సిలిండర్లు వాళ్ళకి అందించడం ఉచితంగా. బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా నేరుగా వాళ్ళ ఇళ్లకే అందించే విధంగా. పెన్షన్లు 4,000 రూపాయలు చొప్పున బీసీలు అయితే 50 సంవత్సరాలకి, ఎస్సీలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు, మైనారిటీస్ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. నేరుగా వాళ్ళ ఇళ్ల దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చే
కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా ఎన్డీఏ కింద ఈ కార్యక్రమాలను కూడా తీసుకోవాలని నిర్ణయిస్తే ఇవాళ దీన్ని తప్పుదారి పట్టించడానికి స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళని వాడుకుంటూ బలవంతపు రాజీనామాలు చేయించారు. ఇవన్నీ కూడా కడప స్టీల్ ప్లాంట్ బరిలో వైఎస్ షర్మిల నిలవనున్నారు. ఢిల్లీలో నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ఏపీలో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతి, నంద్యాల, అనంతపురం, గుంటూరు, విజయవాడ, అమలాపురం, కర్నూలు, అరకు స్థానాలను ఇంకా పార్టీ పెండింగ్లోనే పెట్టింది. కమ్యూనిస్టులు, ఇతర ప్రతిపక్షాలకు సీట్ల కేటాయింపు నేపథ్యంలో కొన్ని స్థానాలను ఏపీ కాంగ్రెస్ పార్టీ పెండింగ్లో పెట్టింది. మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నేడు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో మండలి బుద్ధప్రసాద్ జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మండలి బుద్ధప్రసాద్కు పవన్ కళ్యాణ్ జనసేన కండువాను కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. బుద్ధప్రసాద్ అవినిగడ్డకు చెందిన టీడీపీ నేత. అవినిగడ్డ జనసేనకు కేటాయించగా మండలి బుద్ధప్రసాద్ టీడీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు. జనసేన పార్టీ అవినిగడ్డ టికెట్ను ఇంకా ప్రకటించాల్సి ఉంది. అవినిగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారికే టికెట్ దక్కాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం అవినిగడ్డ జనసేన పార్టీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. పార్టీలో కష్టపడిన వారికే టికెట్ దక్కటం కోసం తాను ప్రాణాలకు సైతం త్యాగం చేస్తానని అన్నారు. ప్రజలకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మనం ఈ రోజున ఇక్కడ మరి ఈ మీటింగ్ పెట్టుకోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ పరిస్థితులు రాకుండా ఉండాల్సింది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే జనసేన అభ్యర్థిని మాత్రమే నిలబెట్టేటట్టుగా మనందరం పోరాటం చేద్దాం. మన బిడ్డకి ఇంకొకరు తండ్రి కాడు, మన బిడ్డకు ఇంకొకరు తండ్రి కాడు. నాకు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద 100కి 100% నమ్మకం ఉంది. పార్టీ కోసం కష్టపడి ఎవరైతే పనిచేశారో వాళ్ళల్లో ఒకరిని అభ్యర్థిగా ప్రకటిస్తారని ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పక్క పార్టీల నుంచి తీసుకురారనేది నా నమ్మకం. ఇందాక చెప్పినట్టుగా మన బిడ్డకి ఇంకోడు తండ్రి కాడు, కాలేడు, ఎప్పటికీ కాలేడు. ఖచ్చితంగా ఇవన్నీ మీడియా క్రియేట్ చేసినటువంటి రూమర్లు. ఎవరైనా ఆశపడితే ఆశపడచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా ఆలోచించట్లేదు అనేది నా ఉద్దేశం. దానికి చాలా మంచి ఉదాహరణ ఏంటంటే, మీరందరూ చెప్తున్నారు అక్కడెక్కడికో వెళ్ళారని, కానీ కళ్యాణ్ గారు హైదరాబాద్ లో ఉన్నారు ప్రస్తుతం. సో ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడో మిస్కమ్యూనికేషన్ ఉంది. మరి సమాచారం మరి తప్పుగా అందుతా ఉంది. మనలో అలజడి క్రియేట్ చేయడానికి ఇది మరి మిత్రపక్షాలు అవనివ్వండి, లేకపోతే ప్రతిపక్షాలు అవనివ్వండి, కేవలం వాళ్ళ కుట్రగానే భావించాలి. మీరు మనలో మనం అలర్జీని పడద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ పక్క పార్టీ వాడికి ఇవ్వరు. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో పార్టీని స్థాపించారు. తన జీవితమంతా కార్మికుల సంక్షేమం కోసం కృషి చేసిన శేఖర్ బాబు లేకపోవటం తీరని లోటని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. శేఖర్ బాబు స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను ఉద్యమాల ద్వారా తిప్పికొడతామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. సిపిఐ నగర మాజీ కార్యదర్శి కొరగంచి శేఖర్ బాబు 19వ వర్ధంతి కార్యక్రమం 1 టౌన్ లెనిన్ భవన్లో నిర్వహించారు. శేఖర్ బాబు చిత్రపటానికి దోనేపూడి శంకర్, జి కోటేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, తన జీవితమంతా కార్మికుల సంక్షేమం కోసం కృషి చేసిన శేఖర్ బాబు లేకపోవడం పెద్ద లోటని చెప్పారు. బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ వస్తే లౌకిక రాజ్యాంగాన్ని తొలగించి మతోన్మాద నియంతృత్వ పాలన దిశగా దేశాన్ని మార్చివేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఆలోచించి దేశాన్ని సమైక్యంగా ఉంచడంతో పాటు అభివృద్ధి దిశగా నడిపించగల దార్శనికత కలిగిన కమ్యూనిస్టులు, కాంగ్రెస్లతో కూడిన ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు. విజయవాడ పశ్చిమంలో స్థానికుడు, నిరంతరం ప్రజల గొంతుకు వినిపించే విద్యాధికుడు అయిన ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు గెలిపించాలని కోరారు. పేదలు, కార్మికుల కోసం పనిచేసే కమ్యూనిస్టు జి కోటేశ్వరరావును గెలిపించడం కొరగంచి శేఖర్ బాబుకు నిజమైన నివాళి అని అన్నారు.
అనంతరం జి కోటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా కార్మిక చట్టాలను మార్చివేస్తోందని మండిపడ్డారు. శేఖరబాబు స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను ఉద్యమాల ద్వారా తిప్పికొడతామని తెలిపారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. నాకు 400 స్థానాలు ఇవ్వండి, రాజ్యాంగాన్ని మార్చివేస్తాం, రిజర్వేషన్స్ని రద్దు చేస్తాం అని చెప్పి నరేంద్ర మోడీ ప్రజల్ని కోరుతున్నాడు. ఆయన 175 స్థానాలు నాకు ఇవ్వండి, నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మొట్టమొదట సిగ్నేచర్ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నాడు. కాబట్టి ప్రజలు ఆలోచించాలి. ఇవాళ 400 స్థానాలు వస్తే మతోన్మాద బీజేపీ, సంఘ పరివార శక్తులు ఈ దేశాన్ని మత ప్రాతిపదిక పైన, కుల ప్రాతిపదిక పైన విభజించి నియంతృత్వ పాలనకు దారితీసేటువంటి పరిపాలన కావాలా? సెక్యులరిజాన్ని కాపాడుతూ మైనార్టీలకు రక్షణ కల్పించేటువంటి కమ్యూనిస్టులు కావాలా? కమ్యూనిస్టుల కూటమి కావాలని చెప్పేసి ప్రజల్ని ఈ సందర్భంగా అడుగుతున్నాం. కాబట్టి శేఖరబాబు జీవితం కార్మికుల కోసం, పేద ప్రజల కోసం నిష్పక్షపాతంగా కార్మిక పక్షపాతిగా పనిచేసేటువంటి వాడు, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి వాడు. 19 సంవత్సరాల కాలం గడిచినా ఈనాటికి కూడా కామెట్ శేఖరబాబు చిరస్మరణీయుడిగా ఈరోజు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి ఒక గొప్ప కార్మిక నాయకుడు కామెట్ కొరగంది శేఖరబాబు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు. ఒక ధనికుడిని, ఒక పెట్టుబడిదారుణ్ణి, ఒక పెద్ద బుర్జువాని తీసుకువచ్చి ఈ ప్రాంతంలో ఎన్డీఏ కూటమి పోటీ చేస్తున్నది. దానికి చంద్రబాబు నాయుడు, చెగువేరా సిద్ధాంతాలను వల్లించేటువంటి పవన్ కళ్యాణ్, ఇటువంటి వారందరూ కూడా బలపరుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పేదల మనిషి, కార్మిక పక్షపాతి, నగర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి కామ్రేడ్ కొరగంజి శేఖరబాబు గారు మరణించి 19 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ కూడా కార్మికులు తమ గుండెల్లో పెట్టుకొని తమ నాయకుడికి ఈ రోజున నగర వ్యాప్తంగా నివాళులర్పిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా కార్మిక వర్గానికి చెప్పేటటువంటిది, కార్మికుల హక్కులను హరించేటటువంటి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది. 4 రకాలైనటువంటి కోడులు తీసుకొచ్చి అనేక రకాలైనటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి ఈ రోజున కార్మికుల హక్కులను హరిస్తూ ఉన్నది. ఆ హక్కులను కాపాడబడాలంటే శేఖరబాబు లాంటి నాయకుడు లేకపోవటం కార్మిక వర్గానికి తీరని లోటు. కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు, ప్రతి ఒక్క కమ్యూనిస్టు, ప్రతి ఒక్క ఏఐటీసీ కార్యకర్త కామ్రేడ్ శేఖరబాబు యొక్క స్ఫూర్తితోటి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లటం ద్వారా మరి రాబోయేటటువంటి కాలంలో కార్మికుల హక్కుల కోసం పరితపించాల్సినటువంటి అవసరం ఉంది. అవ్వాతాతలకు పెన్షన్లను అందకుండా అడ్డుకున్న దుర్మార్గుడు చంద్రబాబు అని వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ విమర్శించారు. వాలంటీర్లపై మాటల అభిమానం చూపిస్తూ వారిపై కుట్రలు పన్నుతూ నీచ రాజకీయాలకు ప్రతిపక్షాలు పాల్పడుతున్నాయని ఆరోపించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15వ డివిజన్లో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ స్థానిక కార్పొరేటర్ బెల్లం దుర్గతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలు వెచ్చించి ఈ డివిజన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో ఈ డివిజన్ను దత్తత తీసుకున్నానని చెప్పిన గద్దె రామ్మోహన్ డివిజన్ అభివృద్ధి కోసం ఏమాత్రం కృషి చేయలేదని విమర్శించారు. ప్రజల్లో తమకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక గద్దె రామ్మోహన్ దిగజారుడు రాజకీయాలు చేస్తూ వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 10 రోజులుగా ఎంతో సంతోషంగా ప్రతి ఒక్కరి గారు మమ్మల్ని స్వాగతించి అభిమానించి ఈ 5 సంవత్సరాల్లో మాకు సంక్షేమ పథకాలు అందినాయి. ఈ 5 సంవత్సరాల్లో మాకు పెన్షన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు ఇంటి దగ్గరికే వచ్చింది. సచివాలయం వ్యవస్థ ద్వారా మేమందరం గారు ఎంతో సంతోషపడ్డామని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్పారు. అదేవిధంగా దాదాపుగా 25 కోట్ల రూపాయలతో ఈరోజు వాటర్ ట్యాంక్ అవనివ్వండి, బరియల్ గ్రౌండ్ అవనివ్వండి, దాదాపుగా ఈ డివిజన్లో ఉన్న మెయిన్ రోడ్లన్నీ గారా 6 కోట్ల రూపాయలతో ఈరోజు డెవలప్ చేస్తాం. కానీ ఈరోజు నారా లోకేష్కి ఎందుకు ప్రాణభయం? ఎందుకు? ఏం చేశారని చెప్పని, అబ్జాలు చేశారు కదా, ఏం చేశారని చెప్పని, ఏదన్నా కార్యక్రమం చేశారా? లేకపోతే ఎవరితోన్నా పోరాటాలు చేశారా? ఒక్క మంచి కార్యక్రమం చేయలేదు, ఒక్కరితో పోరాటం చేయలేదు. కేవలం
ఏదో బీజేపీతో కలిసాం కాబట్టి ఏదో ఒక రకంగా హైప్ ఇప్పించుకోవాలి కాబట్టి ఈరోజు జెడ్లెస్ కేటగిరీ ఎందుకు? ఎవరిని చూసి భయపడుతున్నారు? దేనికి భయపడుతున్నారు? ఒక పక్కేమో నేను ఉచ్చబోయిస్తాను, నా సత్తా చూపిస్తాను, నేనేంతో చూపిస్తానని చెప్పని ఒక పక్క మాట్లాడతారు. పట్టుకుంటే ఎర్ర బుక్ అని చెప్పాడు పట్టుకుంటాడు. ఇంకో పక్కేమో నాకు భయం వేస్తుంది, నాకు ప్రాణభయంగా ఉంది, నాకు జెడ్లెస్ కావాలి, లేకపోతే ఇంకేదో కావాలి, పోలీసులు కావాలి, గన్మెన్లు కావాలని చెప్పని ఇంకో పక్క ఉంటారు. చెప్పే మాటలు చేసే పనులు ఏదన్నా పోలికుందా? ఈరోజు మీకెందుకు ప్రాణభయం? అసలు మీ గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? మీకు మీరే ప్రాణభయాలని చెప్పని ఇది చేసుకుని మీకు మీరే మీ మీడియాలో, మీ సోషల్ మీడియాలో పెట్టుకుని ఏదో సింపతి పరంగా ఓట్లు పొందాలనుకుంటే ప్రజానీకం ఈరోజు మీ మాటలు వినే పరిస్థితిలో లేరు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సత్యసాయి జిల్లాలో కొనసాగుతున్న సీఎం బస్సు యాత్ర, భారీ గజమాలలు, పూల వర్షంతో స్వాగతం పలికిన ప్రజలు. సీఎస్ ను కలిసిన టీడీపీ నేతలు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం. వైసీపీ ప్రభుత్వం కావాలనే పెన్షన్లను ఆలస్యం చేస్తోందన్న ఏపీసీసీ అధ్యక్షులు షర్మిల, వెంటనే పెన్షన్లు ఇవ్వకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరిక. మండుతున్న ఎండలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. సుజనా చౌదరిపై ఎంపీ కేశినేని నాని విమర్శలు, ఫ్లైట్లో తిరిగే వ్యక్తి ఏం అభివృద్ధి చేస్తాడని ప్రశ్న. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.